బోర్డ్ పైన ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లంకి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చెప్పన్నారు. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ రాయాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ రాయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్స్ని మనం కంపేర్ చేయాలి. ఏది స్మాల్ నెంబరు ఏది బిగ్ నెంబరు ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. అంటే వీటి యొక్క ఆర్డర్స్ సేమ్గా ఉండాలి. అంటే ఇప్పుడు ఓన్లీ స్క్వేర్ రూట్ అంటే ఆర్డర్ 2 అని చెప్పాం. దీనికి ఆర్డరు 4, దీనికి ఆర్డరు 3, దీనికి ఆర్డరు 6. అంటే ఆర్డర్స్ సేమ్గా ఉంటే కానీ మనం కంపేర్ చేయలేం. కాబట్టి ఫస్ట్ ఆర్డర్స్ని మనము సేమ్ చేయాలి. అంటే వాటి ఆర్డర్స్కి మనము ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇప్పుడు ఓన్లీ స్క్వేర్ రూట్ అంటే ఆర్డర్ 2 అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఆర్డరు 4, ఇక్కడ ఆర్డరు 3, ఇక్కడ ఆర్డరు 6. వీటన్నిటికీ ఎల్సిఎం వచ్చి మనకి 12 కదమ్మా. సో ఎల్సిఎం ఈజ్ 12. ఇప్పుడు ఒక్కసారి గమనిస్తే మనకి ఇది ఓన్లీ స్క్వేర్ రూట్ అంటే ఆర్డర్ 2 కదా. ఈ 2 అనేది మనకి 12 కావాలి అంటే మనం 6తో మల్టిప్లై చేయాలి. ఆ 6 అనేది దీని యొక్క పవర్ అవుతుంది. ఇక్కడ 4 ఉంది, 4 12 కావాలంటే 3తో మల్టిప్లై చేయాలి. ఆ 3 అనేది దీని యొక్క పవర్ అవుతుంది. ఇప్పుడు 3 అనేది 12 కావాలి అంటే ఈ 3కి 4ని మల్టిప్లై చేయాలి. ఆ 4 అనేది దీని యొక్క పవర్ అవుతుంది. ఇప్పుడు 6 అనేది 12 కావాలంటే ఇంటూ 2 చేయాలి. ఆ 2 అనేది దీని యొక్క పవర్ అవుతుంది. అంటే 5 స్క్వేర్ అవుతుంది. 5 స్క్వేర్ అంటే 25. 6 పవర్ 4 అంటే 1296 అండి. అలాగే 2 క్యూబ్ అంటే 8. నెక్స్ట్ 3 పవర్ 6 అంటే 729. సో ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ చెప్పాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ చెప్పాలి. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ చెప్పాలి. ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ స్మాల్ టు బిగ్ వెళ్ళాలి. అన్నిటికంటే స్మాల్ 8 కదా. 8 అంటే 4th రూట్ 2. అసెండింగ్ ఆర్డర్ని ఎప్పుడూ కూడా లెస్ దాన్ సిరీస్లో చెప్పాలి. కొంచెం బిగ్ నెంబర్ 25 కదా. అంటే 6th రూట్ 5. ఇంకొంచెం బిగ్ నెంబర్ 729 అంటే రూట్ 3కి సంబంధించింది. ఇంకా బిగ్ నెంబర్ 1296 అంటే క్యూబ్ రూట్ 6 అనమాట. సో ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్ చెప్పాలి. ఫస్ట్ అన్నిటికంటే బిగ్ నెంబర్ క్యూబ్ రూట్ 6. సో డిసెండింగ్ ఆర్డర్ ఎప్పుడూ కూడా మనము గ్రేటర్ దాన్ సిరీస్లో చెప్పాలి. గ్రేటర్ దాన్ కొంచెం దానికన్నా ఆ బిగ్ నెంబర్ కంటే కొంచెం చిన్నదిగా ఉండేది 729 కదా. అంటే రూట్ 3 అవుతుంది. తర్వాత మనకి ఇంకొంచెం చిన్నదిగా ఉండే 25 కదా. అంటే 6th రూట్ 5 అవుతుంది. ఇంకొంచెం చిన్నదిగా ఉండేది 8 కదా. అంటే 4th రూట్ 2 అవుతుంది. సో ఈ మోడల్స్ చాలా ఇంపార్టెంట్ మోడల్స్ అండి. పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. సో ఈ బోర్డ్ పైన ఉన్నటువంటి ప్రాబ్లమ్ని మీరు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ వర్కౌట్ చేసి కామెంట్ రూపంలో మీ ఆన్సర్ని తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.